ఈ వీడియోలో ఒకవేళ సౌత్ ఇండియా డిఫరెంట్ కంట్రీగా పార్టీషన్ జరిగితే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో పూర్తిగా డిస్కస్ చేద్దాం. ఈ ఐడియాని ఇప్పుడిప్పుడే చాలా మంది జనాల్లోకి తీసుకెళ్తున్నారు. దీనికి వాళ్ళు పెట్టిన పేరేంటంటే సౌత్ ఇండియన్ డెవలప్మెంట్ కోసం. ఎందుకంటే సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాతో పోలిస్తే ఎక్కువ జీడిపి షేర్ ఉంది. సో సౌత్ ఇండియా డిఫరెంట్ కంట్రీగా పార్టీషన్ జరిగితే మనం ఈజీగా డెవలప్ అవుతామని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. ఈ వీడియోలో అసలు దీని వెనకాల ఉన్న నిజమేంటో పూర్తిగా ఎక్స్పోజ్ చేస్తాను. వీడియోని కంప్లీట్ గా స్కిప్ చేయకుండా చూడండి. ఈ ఇష్యూ గురించి పూర్తిగా అర్థమవుతుంది. ఈ ఇష్యూ సౌత్ ఇండియాలో పాపులర్ అవడానికి నేను పైన చెప్పాను కదా, ఇండియాలో సౌత్ ఇండియన్ స్టేట్స్ అనేవి ఆల్మోస్ట్ ఆల్ 30% జీడిపిని కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి రిటర్న్లో కేవలం 15% మాత్రమే రిటర్న్ వస్తుంది. అయితే నా ప్రీవియస్ వీడియోలో ఈ ఇష్యూ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు సెంట్రల్ గవర్నమెంట్ మనల్ని నెగ్లెక్ట్ చేస్తుందా అని ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఇక్కడ ఐకార్డ్స్లో ఉంచుతాను. ఆ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అసలు ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఎలా జరుగుతుందో ఒక ఐడియా వస్తుంది. లెట్స్ కంటిన్యూ ద వీడియో. మనం చూసుకుంటే ఇష్యూ అనేది తమిళనాడులో చాలా ఫేమస్. ఎందుకంటే వాళ్ళకు ఒక ఎమోషనల్ రీజన్ కూడా ఉంది. ఎప్పుడైతే జనాలందరూ ఎమోషనల్ రీజన్కి కనెక్ట్ అవుతారో అప్పుడే ఇష్యూ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అసలు ఇష్యూ వెనకాల ఉన్న ఎమోషనల్ రీజన్ ఏంటో చెప్తాను చూడండి. దీనికి మెయిన్గా ఆర్యన్ ఇన్వేజన్ థియరీ అని ఒక బేస్ ఉంది. ఆర్యన్ ఇన్వేజన్ థియరీని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే దానికి ఒక డెడికేటెడ్ వీడియో కావాలి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. ఆర్యన్ ఇన్వేషన్ థియరీ గురించి కూడా కంప్లీట్గా ఒక వీడియో చేస్తాను. అయితే ఈ వీడియోలో ముందుకెళ్ళడం కోసం అసలు ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అంటే ఏంటో సింపుల్గా చెప్తాను చూడండి. థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ వెనక్కి వెళ్తే ఇండియాలో కేవలం సౌత్ ఇండియన్స్ మాత్రమే ఉన్నారని, నార్త్ ఇండియన్స్ అందరూ యూరోప్ నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడ మన ఇండియాని ఇన్వైట్ చేసి సౌత్ ఇండియన్స్ ని చీప్ గా చూస్తున్నారని, వాళ్ళని బానిసల్లాగా మార్చారని చెప్పి ఒక ఇన్వేషన్ థియరీ ఉంది. దీన్ని ఆర్యన్ ఇన్వేషన్ థియరీ అంటారు. దీని ప్రకారం నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ ఒకటి కాదు. నార్త్ ఇండియన్స్ ఏమో ఆర్యన్స్ అంటారు, వాళ్ళు యూరోప్ నుంచి వచ్చారు. సౌత్ ఇండియన్స్ ఏమో ద్రవిడియన్స్ అంటారు, వాళ్ళు నేటివ్ ఇండియన్స్ అన్నమాట. కేవలం ఈ ఒక్క థియరీ చుట్టూనే మొత్తం తమిళనాడు పాలిటిక్స్ అన్ని తిరుగుతూ ఉంటాయి. అక్కడ రూలింగ్ లో ఉన్న పార్టీ ఏదో తెలుసు కదా, డిఎంకే. ఆ డిఎంకే లో డి అంటే ద్రావిడ అని. ఈ థియరీకి తమిళియన్స్ చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి ఉంటారు. వాళ్ళ పాలిటిక్స్ మొత్తం ఈ థియరీ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. వాళ్ళందరిలో ద్రవిడియన్స్ మాత్రమే నిజమైన ఇండియన్స్ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో వాళ్ళు నార్త్ ఇండియన్స్ కి అంతలాగా కనెక్ట్ అవ్వరు. దానికి తోడు చాలా ఇష్యూస్ అనేవి వాళ్ళని ఇంకా దూరంగా పెడుతూ వచ్చాయి. లైక్ హిందీ ఇంపోజిషన్, డీలిమిటేషన్, ఫండ్స్ అనేవి సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేయకపోవడం, ఇలా చాలా రీజన్స్ తమిళియన్స్ ని నార్త్ ఇండియన్స్ ని హేట్ చేసేలాగా చేస్తున్నాయి. ఈ ఇష్యూ అనేది జనాల్లోకి ఎందుకు వస్తుందో ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమైంది కదా. ఈ విషయాన్ని నేను 2 యాంగిల్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి పొలిటికల్ గా, ఇంకోటి ప్రాక్టికల్ గా. ఫస్ట్ అసలు ఇష్యూని పొలిటికల్ యాంగిల్ లో చూద్దామండి. ఎక్కడైనా సరే అందరినీ కలుపుకుని పాలిటిక్స్ చేయడం అనేది చాలా కష్టం, ఇన్ఫాక్ట్ ఇంపాసిబుల్. ఎందుకంటే మన మైండ్ సెట్ కూడా అలానే ఉంటుంది అనుకోండి, అది వేరే విషయం. ఎప్పుడైనా సరే అందరం కలిసి ఉందామంటే ఎవరికి నచ్చదు, దానికి మనం ఎక్కువగా కనెక్ట్ అవ్వం కూడా. అదే మనకున్న ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టరీ రీజన్, లేదంటే వాళ్ళే రీజన్, లేదంటే మనకున్న ఇష్యూస్ అన్నిటికీ వాళ్ళే కారణం, లేదంటే మనం చాలా బాగుండే వాళ్ళం, ఇలాంటి మాటలు వినడానికి చాలా సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది కదా. ఎందుకంటే మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేయడానికి చాలా ఈజీగా అట్రాక్ట్ అవుతాం. మరి దేనికైతే ఎక్కువ మంది జనాలు అట్రాక్ట్ అవుతారో పొలిటీషియన్స్ కూడా దాన్నే వాడుకుందాం ట్రై చేస్తారు కదా. ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే మన పాలిటిక్స్ 90% మీకు అర్థమైపోయినట్టే. ఒకసారి కంట్రీస్ పార్టీషన్ జరిగినా, లేదంటే మన కంట్రీలో స్టేట్స్ పార్టీషన్ జరిగినా దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటో చూడండి, 90% ఇదే ఉంటుంది. అయితే నిజంగానే మన పొలిటీషియన్స్ అందరూ సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క డెవలప్మెంట్ గురించి కన్సర్న్ ఫీల్ అయ్యి ఈ విషయాన్ని జనాలందరిలోకి బాగా తీసుకెళ్లి వాళ్ళందరినీ ఒప్పించి సౌత్ ఇండియాని ఇంకొక కంట్రీగా పార్టీషన్ చేశారే అనుకుందాం. ఇదంతా బెస్ట్ కేస్ సినారియో. పార్టీషన్ అవ్వక ముందే చాలా పాలిటిక్స్ ఉంటాయి అనుకుంటే, పార్టీషన్ అయిన తర్వాత జరిగే పాలిటిక్స్ మనం ఎవ్వరూ ఊహించలేం. ఎందుకంటే అసలైన పాలిటిక్స్ అన్ని అప్పుడే స్టార్ట్ అవుతాయి. అసలు నిజంగా ఒకసారి ఆలోచించండి, ఈ ఇష్యూని ఎవరు జనాల్లోకి తీసుకెళ్తారు? ఏ ఇష్యూకైనా అందరూ బాగా కనెక్ట్ అవ్వాలంటే దాని వెనకాల ఒక పర్సన్ ఉండి బాగా నడిపించాలి. అయితే ఈ ఇష్యూని నిజంగా మనలో నడిపించేది ఎవరున్నారో చెప్పండి. సరే, నిజంగా ఒక పర్సన్ అనేవాడు ఈ ఇష్యూని పూర్తిగా భుజాల మీద వేసుకుని వెనకుండి నడిపించాడు అనుకున్నాం. పార్టీషన్ జరిగిన తర్వాత మిగతా లీడర్స్ ఊరికే ఉంటారు అనుకుంటున్నారా? ఒకసారి మన ఇండిపెండెన్స్ స్టోరీ చూడండి. కంట్రీకి ఇండిపెండెన్స్ కోసం కష్టపడింది ఒకళ్ళు అయితే దాన్ని పాలిటిక్స్ చేసి క్రెడిట్ మొత్తం తీసుకున్నది ఇంకొకళ్ళు. సేమ్ అలాంటివే ఇప్పుడు పార్టీషన్ లో కూడా జరుగుతాయి. మళ్ళీ ఇందులో చాలా బార్డర్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఆ ప్లేస్ మాకు కావాలని, ఈ ప్లేస్ మాకివ్వండి అని ఎన్నో గొడవలు జరుగుతాయి. ఒకవేళ బెస్ట్ కేసులో అసలు ఎలాంటి గొడవలు లేకుండా పీస్ఫుల్ గా పార్టీషన్ అనేది జరిగింది అనుకుందాం. ఇక్కడ కూడా నేను బెస్ట్ కేస్ సినారియోనే తీసుకుంటున్నాను. సరే, ఇప్పుడు కాసేపు పాలిటిక్స్ ని పక్కన పెట్టి ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. గైస్, మీరు వీడియోలో ఎక్కడ వరకు వచ్చారంటే వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత వాల్యుబుల్ గా అనిపించింది అనుకుంటున్నాను. వీడియోని ఒక లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీ సండే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోతానండి. ఈ ఇష్యూని ప్రాక్టికల్ గా చూడాలంటే ఫస్ట్ అసలు మనం ఒక బేసిక్ క్వశ్చన్ వేసుకోవాలి. సౌత్ ఇండియన్ స్టేట్స్ కి వచ్చే ఇన్కమ్ తో ఒక కంట్రీని నడిపించగలమా లేదా? ఇప్పుడంటే చాలా సెక్టార్స్ లో సెంట్రల్ గవర్నమెంట్ స్పెండింగ్ అనేది చాలా ఎక్కువ ఉంది. వన్స్ పార్టీషన్ జరిగిన తర్వాత
మన స్టేట్స్ యొక్క ఇన్కమ్ తోనే ఈ స్పెండింగ్ ని కూడా చేయాలి. డిఫరెంట్ సెక్టర్స్ లో అసలు సెంట్రల్ గవర్నమెంట్ ఎలా స్పెండ్ చేస్తుంది, అలానే కొత్తగా పార్టీషన్ జరిగితే ఆ కంట్రీ ఎలా స్పెండ్ చేయాలి, ఇదంతా ఒకసారి చూద్దాం రండి. కొత్తగా ఫామ్ అయిన కంట్రీస్ కి డిఫెన్స్ స్పెండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ బార్డర్స్ ని కాపాడుకోవాలి. అలానే పార్టీషన్ జరిగిన తర్వాత మొత్తం పీస్ఫుల్ గా ఉంటుందని గ్యారంటీ ఏముంది చెప్పండి. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఆల్మోస్ట్ ఆల్ 6 lakh crores అనేది డిఫెన్స్ కోసం స్పెండ్ చేస్తుంది. అందులో కనీసం 2 lakh crores నుంచి 3 lakh crores వరకు మనమన్నా స్పెండ్ చేయాలి కదా. అలానే రైల్వేస్, హెల్త్ సెక్టర్, ఎడ్యుకేషన్ సెక్టర్, సైన్స్ అండ్ టెక్నాలజీ, రోడ్స్ అండ్ ఇన్ఫ్రా ఎక్సెట్రా ఇలాంటి బోల్డ్ సెక్టార్స్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుందో మీరు ఇక్కడ చూడొచ్చు. అలానే అందులో కనీసం ఒక 30 to 40% అన్న కొత్తగా ఫామ్ అయిన కంట్రీ స్పెండ్ చేయాల్సిందే. స్పెండింగ్ గురించి మాట్లాడుకున్నాం కానీ అసలు మనకున్న ఇన్కమ్ ఏంటో మాట్లాడుకోలేదు కదా, అది ఇప్పుడు మాట్లాడుకుందాం రండి. సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క ఇన్కమ్ ఆల్మోస్ట్ ఆల్ 9 lakh crores ఉంది. అందులో 90% ఆఫ్ ఇన్కమ్ కేవలం మన మెయింటెనెన్స్కే వెళ్ళిపోతుంది. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని చేసినప్పుడు నేను చాలా మెయిన్ ఫ్యాక్టర్స్ ఇగ్నోర్ చేశాను. డెట్ అండ్ ఇంట్రెస్ట్. తెలుసుగా మన స్టేట్స్ అనేవి ఏ రేంజ్లో అప్పులు చేస్తున్నాయో, సో దానికి మరి ఇంట్రెస్ట్ కట్టాలి కదా, అది ఇగ్నోర్ చేశాను. అండ్ ఆల్సో ఇప్పుడంటే మనం నార్త్ ఇండియన్ స్టేట్స్కి కొన్ని గూడ్స్ ఎక్స్పోర్ట్ చేసి కొంచెం రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం కదా. పార్టీషన్ జరిగిపోయిన తర్వాత ఇది అంత ఈజీగా ఉండదు. ట్రేడ్ అనేది చాలా కష్టం అవుతుంది. సో ఈ రెవెన్యూ కూడా తగ్గిపోతుంది. ఇలాంటి ఇష్యూస్ అన్ని మన చేతిలోనే ఉన్నాయి కాబట్టి సాల్వ్ చేసుకోవాలంటే మనలో చాలా యూనిటీ ఉండాలి. నేను ఇక్కడ యూనిటీ అనే చాలా పెద్ద పదం వాడుతున్నాను కదా. యూనిటీ అంటేనే ఒక పెద్ద జోక్. ఎందుకంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సౌత్ ఇండియన్ స్టేట్స్లోనే యూనిటీ లేదు. తమిళనాడుకి అలానే కర్ణాటకకి ఒక రివర్ వాటర్లో చాలా ఇష్యూ జరుగుతుంది. అయితే ఇలాంటి ఇష్యూస్ అన్నీ అప్పుడే పెద్దబోతాయి అన్నమాట. సరే పోనీ ఇది కూడా ఇంటర్నల్ ఇష్యూనే, ఇలాంటివి కూడా మనం సార్ట్అవుట్ చేసేసుకుందాం అనుకుందాం. ఇప్పుడు అసలు ఇష్యూస్ మొదలవుతాయి. అవేంటో తెలుసా? జియో పొలిటికల్ ఇష్యూస్. సౌత్ ఇండియన్ స్టేట్స్ యొక్క బార్డర్ చూసుకుంటే ఎక్కువగా సీ షోర్స్ ఉంటాయి, అంటే అక్కడ ఎక్కువగా పోర్ట్స్ ఉంటాయి. ఈ పోర్ట్స్ అన్నిటిని కాపాడుకోవాలంటే మనం డిఫెన్స్ స్పెండింగ్ ని చాలా పెంచాలి. ఎందుకంటే మన పక్కనే ఉన్న చైనా, అలానే పాకిస్తాన్, ఇంకా యుఎస్ఏ కొత్తగా ఫామ్ అయిన కంట్రీస్ ని చాలా ప్రొవోక్ చేస్తాయి. ఎందుకంటే ఈ పోర్ట్స్ నుంచి వాళ్ళకు వచ్చే ట్రేడ్ వాల్యూ చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా సీని బార్డర్గా షేర్ చేసుకుంటున్న శ్రీలంకని చైనా అనేది ఎలా ప్రొవోక్ చేసిందో మనందరికీ తెలుసు కదా. సేమ్ అలాంటి ప్రొవోకేషన్సే మన సౌత్ ఇండియన్ కూడా చేస్తారనమాట. సో దీనికోసం మన డిఫెన్స్ స్పెండింగ్ అనేది చాలా ఎక్కువగా పెంచాలి. వన్స్ డిఫెన్స్ స్పెండింగ్ పెరిగితే డెవలప్మెంట్కి మనం ఖర్చు చేయాల్సింది తగ్గిపోతుంది. ఆల్సో పార్టీషన్ జరిగిన తర్వాత మనకి ఎంతవరకు న్యూక్లియర్ పవర్ ఉంటుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు యుక్రెయిన్ని రష్యా ఇంకా యుఎస్ఏ ఎలా ప్రొవోక్ చేస్తున్నాయో మీకు తెలుసు కదా. సేమ్ అలానే అయిపోద్ది మన పరిస్థితి కూడా. ఇష్యూస్ అన్ని ఇక్కడితో అయిపోయాయి అనుకుంటే మీరు అందరూ పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే కొత్తగా ఫామ్ అయిన కంట్రీకి కరెన్సీ ఇష్యూస్ ఉంటాయి, ట్రేడ్ ఇష్యూస్ ఉంటాయి. మరి ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు కంపెనీస్ అనేవి ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తాయా చెప్పండి? మరి ఇన్వెస్ట్ చేయకపోతే ఇన్కమ్ ఎలా జనరేట్ చేస్తాం? ఉన్న కంపెనీస్ కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాక్ తీసేసుకుంటే ఎలా ఉంటుంది? మరి ఇంత కేవో సిచ్యువేషన్లో ఏ కంపెనీ అయినా ముందుకు రాదు కదా ఇన్వెస్ట్ చేయడానికి. కేవలం ఒక లాంగ్వేజో లేదా మనందరం డెవలప్డ్ అనో, మనందరం పార్టీషన్ అయిపోతే మన ఇష్యూస్ అన్ని సాల్వ్ అయిపోతాయి అనుకుంటే మనందరం ఒక ట్రాన్స్లో ఉన్నట్టు. మన పొలిటీషియన్స్ కూడా మనందరం ఇలానే ఉండాలనుకుంటారు. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఎమోషనల్గా ట్రిగ్గర్ అవుతామో అప్పుడు మనం ఆలోచించడం మానేస్తాం. ఎప్పుడైనా సరే కంట్రీస్ అనేవి పార్టీషన్ జరిగితే అస్సలు పీస్ఫుల్గా ఉండవు. దానికి మెయిన్ ఎగ్జాంపుల్ పాకిస్తాన్. ఇప్పుడు దాని పరిస్థితి ఎలా ఉందో మీ అందరికీ తెలుసు కదా. అసలు ఇదంతా కాదు, ఇప్పుడంటే సౌత్ ఇండియన్ స్టేట్స్కి ఇన్కమ్ ఎక్కువ ఉంది కాబట్టి విడిపోదాం అంటున్నారు. రేపొద్దున్న తమిళనాడు, కర్ణాటక వచ్చి మేమే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం ఈ కంట్రీకి, మేమందరం విడిపోతాము, మీరు వేరేగా చూసుకోండి అంటే మీకు ఎలా ఉంటుంది చెప్పండి? సరే పోనీ ఇది కూడా వదిలేసేయండి. ఒక స్టేట్లోనే ఎగ్జాంపుల్ తీసుకుందాం. తెలంగాణకి ఎక్కువ రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? హైదరాబాద్ నుంచే కదా. మరి హైదరాబాద్లో ట్యాక్సులు కట్టే వాళ్ళు అందరూ మేము కట్టే ట్యాక్స్ అన్ని హైదరాబాద్కే యూజ్ చేయాలి, మీరు స్టేట్కి యూజ్ చేయకూడదు, హైదరాబాద్ని డెవలప్ చేయడానికే యూజ్ చేయాలి అని చెప్తే మీకు ఎలా ఉంటుంది? అసలు ఇది కూడా కాదు. ఈ ఫీలింగ్ అనేది ఎవ్రీ ఇండివిజువల్కి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎక్కువగా ట్యాక్స్ కట్టే అతను నేనెందుకు ట్యాక్స్ కట్టాలి, అందరి గురించి నేనెందుకు ఆలోచించాలనుకుంటే మీకు ఎలా ఉంటుంది? సో ఇష్యూ అనేది ఇక్కడితో ఆగేది కాదు, ఇది చాలా పెద్ద ఇష్యూ. ఇన్ఫాక్ట్ కంట్రీస్ అన్ని ఇలానే నడుస్తాయి. ఈ రియాలిటీలోకి మనం ఎంత త్వరగా వస్తే అంత మంచిది. ఈ వీడియోలో నేను ఎవరిని బ్లేమ్ చేయట్లేదు, పొలిటీషియన్స్ని కానీ ఈ ఇష్యూని పెంచి పెద్దది చేసే వాళ్ళని కానీ. ఎవడో ఒకడు వచ్చి సౌత్ ఇండియా కొత్త కంట్రీగా పార్టీషన్ జరిగిపోతే మనందరం డెవలప్ అయిపోతాం అంటే మీరు ఎలా నమ్మారు? ఏ ఇష్యూనైనా మనం నమ్ముతున్నామంటే దాని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటో కూడా పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి విషయాలు మన పొలిటీషియన్స్ మనకు అసలు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఎందుకంటే మనం ఎక్కువ ఎంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటే వాళ్ళ నుంచి అంత దూరంగా వెళ్ళిపోతాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దిస్ ఈస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్. జై హింద్, బై బై.